15వ తారీఖు జరిగినటువంటి ఒక ఘోరమైన అమానవీయమైన అత్యంత హేయమైనటువంటి సంఘటన గురించి ఆ తర్వాత ప్రభుత్వ అలసత్వాన్ని గురించి కూడా మీ ముందు చెప్పాలనే ఉద్దేశంతో గుంటూరు పట్టణ అధ్యక్షురాలు ఫాతిమా గారు అలాగే నేను మీ ముందుకు రావటం జరిగింది. మేము ఆ విషయాలు చెప్పే ముందు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు మీకు వినిపించి తర్వాత నేను మాట్లాడతాను. నిన్న గుంటూరులో ఒక విషయం జరిగింది. ఆ విషయం కూడా చెప్పాలి. ఇద్దరి మధ్యలో తగరాదు. ఆ ఇద్దరి మధ్యలో ఉండే తగరాదుని ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్త ఉపయోగించుకొని వేరే వాళ్ళని ఈ ట్రాన్స్జెండర్ ఉంటారు వాళ్ళు పంపించి ఒక మహిళ బట్టలిప్పే పరిస్థితికి వచ్చారు. అది విన్నాను. ఇది నేరం, ఎవరు చేసినా తప్పే. ఇమ్మీడియట్ గా అతన్ని పార్టీని సస్పెండ్ చేయడమే కాకుండా అరెస్ట్ చేయమని ఆదేశాలు ఇచ్చానని మీ అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నా. అక్కడుండే ఆఫీసర్లు కూడా ఉదాసీనంగా ప్రవర్తించారు. వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ చేయమన్నా. చట్టాన్ని ఏ వ్యక్తి కూడా తన చేతల్లోకి తీసుకోవడానికి వీలు లేదు. అది నావాడైనా పరవాయుడినా ఎవరైనా ఒకటే. ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. నేను ఇవి చేస్తే మీరు చేసిన తప్పంటే నా మీద విరుచుకుపడతారా? అది జరగనీయం. లా అండ్ ఆర్డర్ కాపాడతాం. మా ఆడబిడ్డల మానానికి శీలానికి రక్షణగా ఉంటా. ఇప్పుడే ఆమె ఇస్తున్నా. ఎవడైనా ఇలాంటి తప్పుడు పనులు చేస్తే ఎవడిని వదిలిపెట్టనని మరొకసారి మీ అందరికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి సుదీర్ఘకాలం రాజకీయాలు నడిపినటువంటి వ్యక్తి, 4వసారి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నటువంటి నారా చంద్రబాబు నాయుడు గారి మాటలు మీరు విన్నారు. దీనిలో చాలా అబద్ధాలు, అసత్యాలు చెప్పాడని ఈ సందర్భంగా నేను చెప్తున్నాను. మొదటిది ఏంటంటే, నిన్న ఈ సంఘటన జరిగిందని చెప్తున్నారు. ముఖ్యమంత్రి గారు ఎప్పటికప్పుడు ఇన్ఫర్మేషన్ తీసుకునేటటువంటి ముఖ్యమంత్రి గారు ఏం చెప్తున్నాడంటే, నిన్న ఏం చెప్తున్నాడు, ఇది జరిగింది 3 రోజుల క్రితం 15వ తారీఖు సాయంత్రం 8:30 గంటల ప్రాంతంలో జరిగితే నారా చంద్రబాబు నాయుడు గారు ప్రపంచానికి నిన్న జరిగిందని చెప్తున్నాడు. ఎందుకు నిన్న జరిగిందని చెప్తున్నాడంటే, ఈ 3 రోజులు యాక్షన్ తీసుకోకుండా అట్టి పెట్టారు కాబట్టి దాన్ని అలా చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇద్దరి మధ్యన తగాదా అంటున్నారు. ఇది ఇద్దరి మధ్యన తగాదా కాదు. ఆ వార్డులో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సెక్రటరీకి ఒక పౌరుడికి జరిగినటువంటి సంఘర్షణ. ఎందుకు జరిగింది? నేను ఆ కుటుంబాన్ని, నేను ఫాతిమా గారు వెళ్ళాం, పరామర్శించాం. విషయాలు తెలుసుకున్న తర్వాత మాత్రమే మేము మాట్లాడుతున్నాం. ఎందుకు జరిగిందో తెలుసా? ఆ బాధితురాలి యొక్క భర్త, అంటే ఆ బాధితులు రోడ్డు పక్కన ఒక బోరు వేసుకున్నారు. 15 సంవత్సరాల క్రితం బోర్ను వాడుకుంటున్నారు. ఈ మధ్యన రిపేర్ వస్తే దాన్ని చేసి రిపేర్ చేసుకుంటుంటే ఈ తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తి కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి, ఆ పార్టీ డివిజన్ ప్రధాన కార్యదర్శి అయినటువంటి మల్లెల మూర్తి వెళ్ళి అటకాయించాడు. ఎందుకు అటకాయించామని అడిగాడు. అడిగితే ఆయన చెప్పిన మాట, బాధితుల యొక్క భర్త చెప్పిన మాట, క్యాష్ కొట్టు పని చేసుకోమని చెప్పాడు. క్యాష్ కొట్టు పని చేసుకోమని చెప్పాడు. నేను క్యాష్ కొట్టను అన్నాడు. కొట్టనన్న తర్వాత వెళ్ళి మున్సిపాలిటీలో కంప్లైంట్ చేశాడు. మున్సిపాలిటీ వాళ్ళు వచ్చారు, తీసుకొచ్చారు అతన్ని. వచ్చిన తర్వాత వీళ్ళు వెళ్ళి అడ్డగించారు మున్సిపాలిటీ వాళ్ళు తీసుకుంటే. ఆ సందర్భంలో మూర్తి ఇప్పుడు బాధితురాలైనటువంటి
మహిళని ఇష్టం వచ్చాడు కొట్టాడు.